వెల్కమ్ టు ఏసీఐ న్యూస్. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు అందరూ చూస్తూనే ఉన్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇది 29వ ప్రాంతీయ సదస్సు అని ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందన్నారు. ప్రజల సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, గతంలో చెప్పిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎలా ఉన్నది అన్నది ఒకటైతే దానికి కేంద్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో చర్చలు, సమీక్షలు, పరిష్కారాలు కొనసాగించాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సమస్యలపై సమీక్షలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా దక్షిణ ప్రాంతంలో దక్షిణాది రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కోసం ఒక సమీక్షా సమావేశం. సమీక్షలు ఎందుకు పెడతారో మనకు తెలుసు. ప్రజల సమస్యలు, ప్రాంతాల సమస్యలు గతంలో విన్నవించిన వాటికి కేంద్ర ప్రభుత్వము, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఏ విధంగా ఉందనేది ఒకటైతే దానికి కేంద్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ అజమాయిషితో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా జరగాల్సిన అంశాల మీద చర్చలు, సమీక్షలు, పరిష్కారాలు ఈ మూడు కొనసాగించాల్సిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వివిధ సమస్యల మీద సమీక్షలు చేయట్లేదా? కేంద్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తున్నది కదా. అలాగే రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు, అలాగే రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడంలో ఇంతకంటే మరో వేదిక దొరుకుతుందా? ఇవి ఏమైనా మాట్లాడితే రాజకీయాలు అంటారు. ఈ సమావేశానికి కేసీఆర్ గారు ఎందుకు హాజరు కాలేదు? ఇంతటి మంచి అవకాశానికి ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం దేనికి సంకేతం? ఇది మూర్ఖత్వం అనాలా? లేకుంటే దీన్ని ప్రజల పట్ల ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదు, పరిపాలన మీద లేదు, రాష్ట్రానికి రావాల్సిన అంశాలను సాధించుకోవడంలో నీకు ఏమాత్రం శ్రద్ధ లేదు అనుకోవాలా? అనుకుంటున్నాం. ఎట్లా ప్రజలు అనుకుంటున్నారు, తెలుస్తా ఉంది. కానీ ఈ సమావేశాలలో ఏం చేస్తారు? గతంలో ప్రస్తావించిన అంశాలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల మధ్య కానీ బచ్చనపేట గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మార్కండేయ గుడి కమిటీ ఆలయ కార్యవర్గం తరపున బచ్చనపేటలో 3 రోజులు మార్కండేయ ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు మార్కండేయ విగ్రహం, గజస్తంభం, పంచముఖ ఆంజనేయ స్వామి, శివపార్వతుల విగ్రహాలు, నవగ్రహ విగ్రహాలు, యజ్ఞయాగశాల, యజ్ఞ కుండాలు తీసుకుని మొదటి రోజు మహానదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవ రోజు ఆదివారం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో దంపతులు పెద్ద ఎత్తున యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞ కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమానికి నిర్వహించారు. రామ రఘుకుల తిలక రామ రామ రఘువంశోత్తమ రామ రామ రఘుకుల తిలక రామ రామ రఘువంశోత్తమ రామ రామ దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ ఇట్లా శాంతరభ్రాంతమశాంత బుద్ధిం ఆకారమాత్రానీసురం మాం అకృత్య కృత్యం శివ పాహి శంభో అకృత్య కృత్యం శివ పాహి శంభో మాంసాస్థిమజ్జామలమూత్రపాత్ర గాత్రాభిమానోజ్జిత కృత్యజాలం మద్భావనం మన్మథ పీడితాంగం మాయామయం మాం శివ పాహి శంభో మాయామయం మాం. శంకర జయ శంకర హర హర 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 శంకర జయ జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర జయ 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 శంకర హర హర శంకర
జయ జయ విఠల 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 జయ జయ విఠల నాథ భగవానికి పార్వతీ పదయే హర హర మహాదేవ హర మాట చెప్పండి. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర. న జానామంటే నాకు తెలియదు. కామారెడ్డి నియోజకవర్గంలోని 39 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 19,80,500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,004 మందికి 6,29,01,800 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. రాజేందర్ అన్న మాధురి లోపలికి వేణు ఈ 3 సంవత్సరాల లోపల రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలల్లో 1,043 మందికి 6,48,82,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే 39 మందికి 19,88,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తెల్ల రేషన్ కార్డు ఉంది, ఏదైనా ఆరోగ్యం బాగలేక ఆసుపత్రి పాలైతే, యాక్సిడెంట్లలో గురై ఆసుపత్రి పాలైతే ఆ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి 3 నెలల లోపల మా కార్యాలయానికి పేపర్లో బిల్స్ అన్ని తెచ్చిచ్చినట్టయితే తప్పకుండా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఈ సంక్షేమాన్ని వాడుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ సమక్షంలో సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనాథులు వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అందరికీ సమన్యాయం, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు న్యాయం, మహిళలకు సంక్షేమం జరుగుతుందని అన్నారు. భాగాల్లో ఉన్నటువంటి అందరి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లకు సంబంధించినటువంటి అందరి యొక్క సమక్షంలో ఈరోజు యువజన కాంగ్రెస్ ఆందోళన కానీ, పట్టణ కాంగ్రెస్ ఆందోళన కానీ కార్యక్రమం పెద్ద ఎత్తున యువకులు కానీ, కార్మికుల సోదరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వీరందరూ కూడా దాదాపు ఒక 40 నుంచి 50 మంది వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. వారిని సాధారణంగా పట్టణ కాంగ్రెస్ పక్షాన వారందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఇలా ఏది చూసినా కూడా కేంద్రం కానీ
లేకుంటే రాష్ట్రం కానీ నువ్వంటే నువ్వని దుమ్ము పోసుకునేటువంటి పరిస్థితిలో ఇలా రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఇతరత్ర ఉపాధి పొందేటువంటి కార్మిక కర్షకులు రైతులు మహిళలు అందరూ కూడా వీరి మధ్య నలిగిపోయినటువంటి పరిస్థితి యావత్ భారతదేశం అంతా చూస్తూ ఉన్నది. ఇలా తెలంగాణ పరిస్థితి వడ్లు మీరు కొనాలంటే మీరు కొనేటువంటి ఒక నాటకానికి తెరదీసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. వీరికి బీజేపీ చేస్తున్నటువంటి లేకుంటే టీఆర్పీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సామాన్య ప్రజలు కానీ సామాన్య రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ మీరందరూ కూడా ఈ పార్టీల మీద విరక్తి చేసి మాకు న్యాయం జరిగేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఇక్కడ ఉన్న జిల్లా కాంగ్రెస్ కానీ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా మీరందరూ కూడా పాల్గొని ఏదైతే ప్రజల కండగా కర్షకులకు కార్మికులకు రైతులకు వారు ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వారికి ప్రజలకు మనం మద్దతుగా ఉండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వారి పోరాటంతో ఏదైతే కార్యక్రమంలో ఇలా వరి కొనమని చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కరెక్ట్ అయినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా వడ్లు కొనేదంగా ఈ ప్రభుత్వాలను మెడల్ వంచి కార్యక్రమాలు తీసుకోబోతున్నది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత యువకులు కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వరంగా వచ్చేటువంటి విధంగా అన్ని వర్గాల ప్రజలు బడుగు బలిగిన వర్గాలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీతోని మళ్ళీ పూర్వపేద అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మనందరికీ కూడా న్యాయం జరగాలంటే బడుగు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యాలయంలో నవంబర్ 16, 17, 18 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న సిఐటియు జాతీయ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్ముతుందన్నారు. రైల్వేలు, కమ్యూనికేషన్, జాతీయ రహదారులు, విద్యుత్, ఆయిల్, విమానయానం, నౌకాశ్రయాలు, రక్షణ తదితర రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ మరి భారతదేశ స్వావలంబనను సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో భాగంగా మరి సిఐటియు జనరల్ కౌన్సిల్ సమావేశాలు నవంబర్ 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మికుల రైతుల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతున్నాయో 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు కట్టుబానిసలు చేసే విధంగా ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అదేవిధంగా రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులకు కూడా నష్టం వాటిల్లే విధంగా మరి ఈ చట్టాలను తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు దూకుడుగా అవలంబిస్తూ ఉంది. మరి దేశ ప్రజానీకం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి నిత్యావసర ధరలు చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రోజు రోజుకు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో మరి సిఐటియు జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా సిఐటియు నాయకత్వం కూడా తరలి వస్తూ ఉంది. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి హైదరాబాద్లో జరిగేటువంటి జనరల్ కౌన్సిల్ సమావేశాలను మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలను కూడా అందించాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో శిశురక్ష తిరుమల చిల్డ్రన్ హాస్పిటల్ను ఎంపీ బీబీ పాటిల్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లో ప్రారంభించారు. అనంతరం శిశురక్ష హాస్పిటల్ డాక్టర్స్ ఎంపీ బీబీ పాటిల్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మున్సిపల్ చైర్పర్సన్ను సన్మానించారు. గట్టిగా అదే కష్టపడాలి. हमारा कलेक्टर साहब की भी महाराष्ट्र का है मराठी बात मैं पढ़ता हूँ कड़ू बैठे తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లూరు మండలం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు సుబ్బరాజు అన్నారు. మండలంలో భారీ వర్షాలకు రైతులు నష్టపోయారని, నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సూరంపూడి సూరిబాబు నా పేరు. ఎన్ని ఎకరాలు చేస్తున్నారా? 4 ఎకరాలు అండి. ఇంకో చోట ఉన్నదండి, ఇంకో 5 ఎకరాలు ఉందండి, అది పడిపోయిందండి. మొత్తం ఈ చేనంతా ఇలాగ అయిపోయిందండి. మరి ఏం చేయాలో నాకే పాలు పత్తలేదండి. వ్యవసాయ అధికారులు కూడా ఎవరు రాలేదండి. ఓకే, వాళ్ళు వచ్చారు కానండి, ఒక వచ్చి చూసుకుని వెళ్ళిపోయారండి. ఇంకా ఆర్డర్ గట్ట ఏం ఇవ్వలేదు అన్నారండి. అయితే రాస్తాము అని అన్నారండి, అంతే అండి. ఓకే, జరిగింది చెప్పలేకపోతే అలాగే ఇంకా పైకెత్తు బాబు, ఇంకా పైకెత్తు, పైకెత్తు, పైకెత్తు. అరే అదే ముంచి నీటిలో చూడాలి రైతుకి. ఓకే, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్లో యునైటెడ్ క్రైస్ట్ చర్చిలో సండే స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం సంఘ కాపరి నరేష్, సిల్వర్ స్టార్ సంఘ పెద్దలు అధ్యక్షులు రతన్ రాజు అనిల్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, చల్ల సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ ఇంద్రజిత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బాలాజీ నాయక్, రవికిరణ్లకు సాల్వాతో సన్మానించారు. మనం చాలా ఊళ్ళో అనుకుంటున్నాం. పిల్లలకు ప్రత్యేకమైన ప్రార్థన చేసుకోవడానికి ఒక హాల్గా ఉండడం జరిగింది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూర్తి చేయాలని చెప్పేసి కార్పొరేటర్స్ మా సహకారంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ, ఈ చర్చ్
దాదాపు 20 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ చేసిన మేమే. అప్పుడు ఈ చర్చ్ ఉద్దేశం కూడా యునైటెడ్ చర్చ్ అని నిజాంపేట సండే స్కూల్ హాల్కి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సుధీరెడ్డి గారికి ఇంకా కార్పొరేటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా పిలుస్తా ఉన్నాం. ఫాస్ట్గా ఒకసారి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని కార్తీక సోమవారం కార్తీక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు కృష్ణానది పాయలోకి వెళ్లిన తోట్లవల్లూరు గ్రామానికి చెందిన 3 యువకులు గల్లంతయ్యారు. ఒకే గ్రామానికి చెందిన 20 ఏళ్లలోపు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్లు నీటిలో గల్లంతు అవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా బస్ డిపో ఎదుట అద్దె బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు నిరసన తెలిపారు. డిపో మేనేజర్ కార్గో పార్సిల్లో వచ్చిన లగేజీని తమతో మోయిస్తున్నారని, డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ డ్రైవర్లను చులకనగా చూస్తూ చిన్నచూపుగా మాట్లాడుతూ మానసికంగా హింసించడాన్ని డిపో మేనేజర్ అధికారులు మానుకోవాలని వారు కోరారు. ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లకు సమానంగా ప్రైవేట్ డ్రైవర్లు కూడా పనిచేస్తున్నారని, అద్దె బస్సులను రెగ్యులర్గా నడపకుండా ఆంక్షలు విధించడం, బస్టాండ్లో కూడా బస్సులను త్వరగా తీయాలంటూ అద్దె బస్సుల డ్రైవర్లను వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ డ్రైవర్ల వేధింపులు, ఆర్టీసీ అధికారుల వేధింపులు, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అద్దె బస్సు డ్రైవర్ల వేధింపులు, అద్దె బస్సు డ్రైవర్ల వేధింపులు, ఆర్టీసీ అధికారుల వేధింపులు, ఆర్టీసీ అధికారుల వేధింపులు, ఆర్టీసీ అధికారుల వేధింపులు, రావాలి డిఎం బయటికి రావాలి, డిఎం బయటికి రావాలి. అద్దె బస్సు డ్రైవర్ల ఐక్యత, అద్దె బస్సుల డ్రైవర్ల ఐక్యత, ఆర్టీసీ అధికారుల వేధింపులు, ఆర్టీసీ అధికారుల. శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధి మండవకురిటి గ్రామంలో శ్రీ సత్యసాయి మందిరంలో ప్రపంచవ్యాప్త అఖండ నామ సంకీర్తన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మరియు భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా దగ్గర మియాపూర్ టు హైదరాబాద్ వెళ్తున్న గరుడా ప్లస్ బస్సులో మంటలు చెలరేగాయి. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలంటూ గతంలో పలుమార్లు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి విన్నవించినప్పటికీ మొండిగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తమ బిడ్డలకు ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ కావాలని కోరుతున్నారు. న్యాయమైన పేరెంట్స్ కోరికని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున నేను ప్రత్యేకంగా వారిని సపోర్ట్ చేస్తున్నాను. అట్లాగే మేనేజ్మెంట్ ప్రత్యేకంగా నేను డిమాండ్ చేస్తున్నాను. సిబిఎస్ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జీవోస్ కానీ, హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ పేరెంట్స్ ఎవరైతే ఆన్లైన్ కోసం అడుగుతున్నారు సరే మాకు ఆఫ్లైన్ క్లాసెస్ వద్దు, 100% మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి, అందుకోసం మీరు లింక్ పంపించండి అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళతోటి ఇప్పటికే దాదాపు 3-4 సార్లు రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చినా కానీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ స్కూల్లో ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ స్కూల్లో మేము ఏదైతే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ని పరిగణలోకి తీసుకోకపోతే కంపల్సరీ సోమవారం నుంచి ఇక్కడ నిరంతరంగా మాకు న్యాయం జరిగే విధంగా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని ధర్నాలు చేస్తామని చెప్పి డిమాండ్గా చేస్తున్నాం. పేరు కాసు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ SFI. చెప్పండి. ఈ అక్షర ఫౌండేషన్ స్కూల్ ఏదైతే ఉందో ఈసీఎల్ ఎక్స్ట్రాస్లో ఇక్కడ దాదాపు గత 2 నెలల నుంచి 40 నుంచి 70 మంది దాకా విద్యార్థుల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మా పిల్లలకు మేడ్చల్ జిల్లా కుషాయిగూడ కూరగాయల మార్కెట్లో టమాటా ధర కొండెక్కడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా టమాటా ధర కిలో 60 రూపాయలు పలకడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి రావడం, ఇక్కడ పంట దిగుబడి పడిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు. ఎందుకు పెరిగింది 10 రూపాయలు? ఇలా టమాటా ఎట్లుంది రేటు? 60-70 రూపాయలు అమ్ముతున్నారు కొంచెం. అంటే ఎందుకైంది ఇట్లా? ఇలా రేటు ఎక్కువ టమాటా ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడికి? తెలంగాణ నుంచి వస్తలేదా? టీవీలో వేయాలి ఇది ఐటెం. ఇలా 70 రూపాయలు అంటే మామూలు విషయం కాదు టమాటా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.